ఏఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న సప్తసింధు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో 5 రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 5 అంశాల్లో పోటీలు నిర్వహించగా అన్నులు రంగవల్లులు పోటీలకు విద్యార్థులు ఉత్సాహం చూపారు. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అంటున్న విద్యార్థులతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. దక్షిణ రాష్ట్రాల నుంచి కూడా అనేక కళాశాల విద్యార్థులు కూడా ఇందులో పార్టిసిపేట్ అనేది చేస్తున్నారు. ముఖ్యంగా 5 అంశాల్లో ఇక్కడ ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తున్నారు. దానిలో చూసుకున్న ప్రత్యేక ఈ రంగవల్లుల కార్యక్రమం, ఈ రంగవల్లులు చూసుకున్నట్టయితే ఈ ఆలయ గోపురాలు సంబంధించి ఆలయాల లోపల కూడా మనకి చూసుకున్నట్లయితే ఈ రంగవల్లులు అనేది చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అంటే ఇక్కడ ఏదైతే మనం ఒక ఆలయానికి వెళ్తే ఆలయ శిల్పులు కానీ ఈ కలర్స్ కానీ దీనికి సంబంధించి ఇటువంటి అంశాల్లో కూడా ఈ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో చూసుకున్నట్టయితే 2 రోజుల పాటు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను ఏ విధంగా ఉపయోగించుకొని ఎటువంటి అంటే ఈ ఆర్కిటెక్చర్ రంగంలో ఎటువంటి ముందుకు సాగాలి, సాధారణంగా చూసుకుని బీటెక్ అనేది ఒక సాధారణం అయిపోయింది ఎక్కువ మంది. అయితే దీంట్లో కూడా ఒక ప్రత్యేకమైన ఒక ఆర్ట్, ఒక ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి గోపుర నిర్మాణం జరగాలి, దాని లోపల రంగవల్లులు ఏ విధంగా వేయాలి, తదితర అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం ఇక్కడ ఈ రంగవల్లుల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు కూడా ప్రత్యేకంగా బహుమతులు అలాగే ప్రశంసా పత్రాలు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి విజయవాడ పొట్టి శ్రీరాములు కళాశాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పండి అమ్మ, నీ పేరేంటమ్మా? నా పేరు పద్మావతి కారమూరి. సో యాక్చువల్లీ మేము పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ నుండి పార్టిసిపేట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ప్రీవియస్గా చాలా రంగోలీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసాం. బట్ ఇది కొద్దిగా స్పెషల్గా అనిపించింది. ఎందుకు అంటే లైక్ గ్రూప్ ఆఫ్ టీమ్ మా కాలేజ్ నుండి పార్టిసిపేట్ చేయడం ఇట్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్. అండ్ ఇక్కడ మేము ప్రజెంట్ చేసింది వెంకటేశ్వర స్వామి. అండ్ అది నేను ఎందుకు స్పెసిఫిక్గా తీసుకున్నాను అంటే మన ఆంధ్రప్రదేశ్లో లొకేట్ అయ్యి ఉంది. అండ్ అది చాలా అంటే ప్రాధాన్యత కలిగిన టెంపుల్ కాబట్టి సో దాని ఆర్కిటెక్చర్ కూడా బాగుంటుంది అని చెప్పి అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ అండ్ ఏషియన్ టెంపుల్స్ గురించి స్పెసిఫిక్గా రంగోలీ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. బట్ నేను వెంకటేశ్వర స్వామిని కూడా వేయడానికి కారణం మనం డిఫరెంట్గా ఆలోచించాలి, క్రియేటివ్గా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఆ క్రియేటివ్నెస్ని తీసుకొని అక్షరాలతో వెంకటేశ్వర స్వామిని వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ దాంతో పాటే వెంకటేశ్వర స్వామి గోపురం కూడా వేయడం జరిగింది. చెప్పండి అమ్మ, ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఏ రకంగా అంటే హ్యాపీగా ఉండాలి, అయితే ఇటువంటి అందరూ అంటే అన్ని కాలేజీలతో కూడా మీరు కలిసి పోటీ చేస్తారు? నాకు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను మొదటిసారి పార్టిసిపేట్ చేస్తున్నాను ఇలాంటి కాంపిటీషన్లో. నా ఫస్ట్ టైమే ఇలాంటి మంచి ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మొత్తం 5 రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి అయితే ఇక్కడికి వచ్చారంటే వీళ్ళందరూ చూడొచ్చు. అంటే మొత్తం 5 విభాగాల్లో ప్రత్యేకంగా కూడా ఈ పోటీలు అనేది నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ దక్షిణాది రాష్ట్రాలు అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి, వారసత్వం ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ప్రతిబింబించేలా ఇటువంటి ఇక్కడ కూడా చూడొచ్చు. ప్రత్యేకంగా ఆ రంగులు, రంగవల్లులు చూడొచ్చు. సాధారణంగా చూసుకుంటే ఈ ప్రస్తుతం ఈ ఆడపిల్లలు అనగానే ఈ రంగువల్లులకి చాలా ఇంట్రెస్ట్. చెప్పండి అమ్మ, మీరు ఏ కాలేజీ అమ్మ? మేము పొట్టి శ్రీరాములు కాలేజ్ నుండి వచ్చామండి. ఈ పోటీలో ఎందుకు పార్టిసిపేట్ చేయాలనుకున్నారు? ఈ పోటీలో ఎందుకంటే మాకున్న రంగోలీ స్కిల్స్ ప్రజెంట్ చేయడానికి అండ్ ఆల్సో మనం ఏంటంటే రంగోలీ మామూలుగా ఎలాగైనా ఇస్తాం, కానీ ఒక టీం తీసుకొని దాని మీద దాన్ని రిప్రజెంట్ చేస్తూ చేయాలని చెప్పి మేము ఒక కాంపిటీషన్గా తీసుకొని వచ్చాము ఇక్కడికి. అంటే టెంపుల్స్ చూడగానే మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళంగానే అక్కడ క్లైమేట్ కానీ అక్కడ ఉన్న రంగవల్లులు కానీ గోపురాలు కానీ అవన్నీ అంటే మన సంస్కృతి వారసత్వం అనేది ప్రతిబింబిస్తాం. అంటే ఇటువంటి తరం అంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది బీటెక్ తీసుకుంటున్నారు తప్ప ఈ ఆర్కిటెక్చర్ వైపు ఎందుకు వెళ్ళట్లేదంటే మెయిన్ థింగ్ నాకు తెలిసినంత మటుకు నేను అనుకోవటం అవగాహన లేకపోవడం. బికాస్ మన జనరేషన్ పేరెంట్స్ కానీ ఎవరైనా టెంపుల్స్కి తీసుకెళ్తున్నారు, బట్ ఏంటంటే టైం అయిపోతుంది, స్పెషల్ దర్శనాలకు వెళ్దాం, తొందరగా చేసుకుందాం, వచ్చేద్దాం, ప్రసాదం తీసుకుందాం, ఇంట్లో పంచుదాం, మెయిన్ మోటో అవుతుంది. బట్ ఏంటంటే చిల్డ్రన్కి ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి దాని యొక్క వాల్యూస్ తెలియట్లా. ఒక టెంపుల్ అంటే దాని బ్యాక్గ్రౌండ్లో ఎంతో ఉంటుంది, స్ట్రగుల్ కానీ దాని యొక్క ప్లేస్ స్పెషాలిటీ కానీ ఒక్కొక్క ప్లేస్లో ఎందుకు ఉంటుంది వాళ్ళు ఏదో చెప్తారు, బట్ ట్రెడిషన్ వెనక కూడా రీజన్ ఉంటుంది. కానీ ఎవరికి అది తెలియదు. అది తెలిస్తే దాన్ని డెప్త్గా అండర్స్టాండ్ చేసుకొని ఇంకొకరికి వాళ్ళు చెప్పగలుగుతారు. నేనే ఉన్నా, నాకు తెలిసింది అనుకోండి, నా ఫ్రెండ్స్ని నేను తీసుకెళ్తా. బికాజ్ నా ఫ్రెండ్స్ తెలిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు తీసుకెళ్తారు. సో దట్ మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది ట్రెడిషన్ అన్నది. చెప్పండి, ఇది ఒక మెయిన్ స్పెషాలిటీ ఏంటి? కాంపిటీషన్ వచ్చేసి శనివారం కూడా కలిసి వచ్చింది. సో వెంకటేశ్వర స్వామి తీసుకుందామని చెప్పి వెంకటేశ్వర స్వామి పైన ఉండి గోపురం అండ్ కింద పద్మావతి అమ్మవారు ఉండే పద్మంలో ఆ గోపురం ఉన్నట్టు మేము డిజైన్ చేసుకున్నాము.
తర్వాత గజమాల వేసాము. బికాజ్ మనకి ఏ శుభకార్యమైనా ఏది జరిగినా మాల అనేది ఇంపార్టెంట్. అన్నిట్లో గజమాల అంటే ఇంకా స్పెషల్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే 4 సైడ్స్ మేము బార్డర్ వేస్తున్న కోలం డిజైన్. ఏంటంటే ఇప్పుడు డిజైన్స్ అంటే మెహందీ డిజైన్స్ లాగా, ఫ్లవర్ డిజైన్స్ లాగా అవి ఎక్కువైపోతున్నాయి. బార్డర్స్ అవనివ్వండి, బట్ ఆర్ మెయిన్ సంస్కృతి అంటే డాట్స్, కోలం డిజైన్. ఆ డిజైన్ అన్నవి మేము మాకు తోచినంత ఉన్న ప్లేస్లో కొంచెమైనా రిప్రజెంట్ చేద్దామని చెప్పి ఆ మోటో తీసుకున్నాం. ముఖ్యంగా ఈ ఏదైతే ఆంధ్ర, తెలంగాణ, అలాగే తమిళనాడు, కేరళ, కర్ణాటక మొత్తం ఈ 5 రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు, అంటే ఇటు ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థులతో పాటు ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు కూడా అనేక మంది కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఈ ఆలయ ప్రాముఖ్యత, ఆలయ ప్రాశస్త్యం అనేది తెలుసుకునే విధంగా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కూడా చేయాలనేది కూడా విద్యార్థులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, HM TV.